హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ 2017కు స్వాగతం సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, ఫిలిప్పీన్స్లోని మనీలా వేదికగా జరిగే మిస్ యూనివర్స్ 2017 పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన భారతీయురాలు పేరేమి? ఫిలిప్పీన్స్లోని మనీలా వేదికగా జరిగే మిస్ యూనివర్స్ 2017 పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన భారతీయురాలు సుస్మితా సేన్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వ్యక్తి ఎవరు? సిబిఐ నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వ్యక్తి అలోక్ కుమార్ వర్మ. నెక్స్ట్, భారతదేశంలో ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లు పెంచేందుకు భారతీయ రైల్వే శాఖకు ఏ దేశం సహకరిస్తుంది? భారతదేశంలో ప్యాసింజర్ రైళ్ల వేగాన్ని గంటకు 200 కిలోమీటర్లకు పెంచేందుకు భారతీయ రైల్వే శాఖకు ఏ దేశం సహకరిస్తుంది? రష్యా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రాన్స్ పసిఫిక్ భాగస్వామ్య ఒప్పందం నుంచి వైదొలుగుతూ ఏ రోజున సంతకం చేశారు? ట్రంప్ ట్రాన్స్ పసిఫిక్ టిపిపి ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్టు ఏ రోజు సంతకం చేశారు? జనవరి 23, 2017. నెక్స్ట్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్గా ఎంపికైన భారతీయ అమెరికన్ పేరేమి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ చైర్మన్గా ఎంపికైన భారతీయ అమెరికన్ పేరేమి? అజిత్ వరదరాజ్ పాయ్. ఏ రెండు దేశాలు సంయుక్త భాగస్వామ్యంతో ప్రపంచంలోనే రెండో ఎత్తైన బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నాయి? ఏ రెండు దేశాల సంయుక్త భాగస్వామ్యంతో ప్రపంచంలోనే రెండో ఎత్తైన బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించడానికి ఒప్పందం చేసుకున్నాయి? భారత్, నేపాల్. ఆర్థికంగా ఎదుగుతున్న 79 దేశాలను పరిశీలించినప్పుడు సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్కు ఎన్నో స్థానం దక్కింది? ఆర్థికంగా ఎదుగుతున్న 79 దేశాలను పరిశీలించినప్పుడు సమ్మిళిత అభివృద్ధి సూచీలో భారత్కు ఎన్నవ స్థానం దక్కింది? 60వ స్థానం దక్కింది. 60వ స్థానం. నెక్స్ట్, ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ జేఎల్ఎల్ సిటీ మొమెంటం ఇండెక్స్ పేరిట రూపొందించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత ప్రగతిశీల నగరాల్లో బెంగళూరుకి మొదటి స్థానం దక్కగా 5వ స్థానంలో నిలిచిన నగరం ఏది? ప్రపంచ ఆర్థిక సేవల సంస్థ జేఎల్ఎల్ సిటీ మొమెంటం ఇండెక్స్ పేరిట రూపొందించిన జాబితాలో ప్రపంచంలోనే అత్యంత డైనమిక్ నగరాల్లో బెంగళూరుకి మొదటి స్థానం దక్కగా 5వ స్థానంలో నిలిచిన నగరం హైదరాబాద్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఎంత శాతం నమోదు అవుతున్నట్టు ఐఎంఎఫ్ వెల్లడించింది? ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు ఎంత శాతం నమోదవుతున్నట్టు ఐఎంఎఫ్ వెల్లడించింది? 6.6%. నెక్స్ట్, అమెరికా టొబాకో దిగ్గజ పరిశ్రమ రెనాల్డ్స్ బ్రిటిష్ అమెరికన్ టొబాకో మధ్య భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం విలువ ఎంత? అమెరికా టొబాకో దిగ్గజ పరిశ్రమ రెనాల్డ్స్ బ్రిటిష్ అమెరికన్ టొబాకో మధ్య భారీ కొనుగోలు ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం విలువ ఎంత? $49.4 బిలియన్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన సమ్మిళిత అభివృద్ధి సూచీ 2017లో తొలి స్థానం పొందిన దేశం ఏది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకటించిన సమ్మిళిత అభివృద్ధి సూచీ 2017లో తొలి స్థానం పొందిన దేశం లిథువేనియా. నెక్స్ట్, పేదలకు చీరలు బ్లాంకెట్లు అందించే ఉద్దేశంతో ఆనందం అనే పథకాన్ని చేపట్టిన రాష్ట్రం ఏది? పేదలకు చీరలు బ్లాంకెట్లు అందించే ఉద్దేశంతో ఆనందం అనే పథకాన్ని చేపట్టిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్.
మధ్యప్రదేశ్. భారత అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో తొలిసారిగా ఏ బ్యాంకుకు ఏటీఎం సేవలు ప్రారంభించింది? భారత అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో తొలిసారిగా ఏ బ్యాంకు ఏటీఎం సేవలు ప్రారంభించింది? ఎస్బీఐ. సో ఎస్బీఐ వచ్చేసి తొలిసారిగా ఒక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో ఏటీఎం సేవలు ప్రారంభించిందండి. పంటలు దిగుబడి పెంచేందుకు రైతులు అధిక మోతాదులో వాడే ఎరువుల్ని గణనీయంగా తగ్గిస్తూనే మరింత దిగుబడిని సాధించేలా నానో ఎరువులను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? పంటల దిగుబడి పెంచేందుకు రైతులు అధిక మోతాదులో వాడే ఎరువులను గణనీయంగా తగ్గిస్తూనే మరింత దిగుబడిని సాధించేలా నానో ఎరువులను ఏ దేశ శాస్త్రవేత్తలు తయారు చేశారు? శ్రీలంక. అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ 2017 ప్రకారం 2017-18లో భారత్ ఎంత శాతం నిరుద్యోగ రేటు ఉంటుందని అంచనా చేశారు? అంతర్జాతీయ కార్మిక సంస్థ నివేదిక వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ 2017 ప్రకారం 2017-18లో భారత్లో ఎంత శాతం నిరుద్యోగ రేటు ఉంటుందని అంచనా వేశారు? 3.4%. చంద్రుడిపై చివరిసారిగా కాలు మోపిన అమెరికా వ్యోమగామి 2017 జనవరి 16న మరణించాడు. ఆయన పేరేమి? చంద్రుడిపై చివరిసారిగా కాలు మోపిన అమెరికా వ్యోమగామి 2017 జనవరి 16న మరణించాడు. ఆయన పేరేమి? జిన్ సెర్నాన్. 2017 జనవరి 23 నుంచి భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం తొలగించిన దేశం ఏది? 2017 జనవరి 23 నుంచి భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం తొలగించిన దేశం హాంకాంగ్. తపాలా శాఖ ఆధ్వర్యంలో 31వ అఖిల భారత తపాలా వాలీబాల్ టోర్నమెంట్ను ఏ నగరంలో నిర్వహించారు? తపాలా శాఖ ఆధ్వర్యంలో 31వ అఖిల భారత తపాలా వాలీబాల్ టోర్నమెంట్ను ఏ నగరంలో నిర్వహించారు? విశాఖపట్నం. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య సంపద ఎగుమతుల కోసం కోబియా చేపల పెంపక కేంద్రాలను ఏ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్య సంపద ఎగుమతుల కోసం కోబియా చేపల పెంపక కేంద్రాలను ఏ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? నెల్లూరు జిల్లాలో. నెక్స్ట్, నవ్యాంధ్రలో పెట్టుబడులు ఆకర్షించడానికి భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సును 2017 జనవరి 27 నుంచి 2 రోజుల పాటు ఏ నగరంలో జరిగింది? నవ్యాంధ్రలో పెట్టుబడులు ఆకర్షించడానికి భారత పరిశ్రమల సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సును 2017 జనవరి 27 నుంచి 2 రోజుల పాటు ఏ నగరంలో జరిగింది? విశాఖపట్నంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు ఎన్ని కోట్ల రూపాయలు రుణం అందించడానికి గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఒప్పందం చేసుకుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు ఎన్ని కోట్ల రూపాయల రుణం అందించడానికి గ్రామీణ విద్యుదీకరణ సంస్థ ఒప్పందం చేసుకుంది? 60,000 కోట్లు అండి. 60,000 కోట్లు ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్, సౌర విద్యుదుత్పత్తిలో దేశంలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? సౌర విద్యుదుత్పత్తిలో దేశంలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రం తెలంగాణ అండి. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయండి. సో గ్రూప్స్కి కావచ్చు, ఎస్ఎస్సి కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, లేకపోతే ఎనీ గవర్నమెంట్, ఎనీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, ఎదర్ ఇట్ మైట్ బి తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు. సో అందరికీ కరెంట్ అఫైర్స్ ఉపయోగపడతాయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా వీడియోస్కి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే ప్రతిరోజు 7 to 9 మార్నింగ్ 7 to 9 మధ్యలో నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఎవ్రీడే అట్లీస్ట్ 1 వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే డైరెక్ట్గా ఈ వీడియోస్ మీ ఈమెయిల్ ఐడికి వచ్చేస్తాయండి.
ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.